నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఎన్నెన్నో అనుకుంటాం కానీ మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి ఎదుగుతున్న కొద్దీ అతడి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయి. విద్య, జ్ఞానం, సహవాసం, సమాజం, దేశకాల పరిస్థితులు వీటికి అనుగుణంగాను వీటి ప్రభావంతోనూ ఆలోచనల్లో పరివర్తన కనిపిస్తుంది. ఆ ఆలోచనలు మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. అలాంటి అన్ని ఊహలకు, ఆలోచనలకు కేంద్రస్థానం మనసే. మనం మన అభ్యున్నతి కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తాం, మరెన్నో వ్యూహాలను ఆవిష్కరించుకుంటాం. అనుకున్న ప్రకారంగా అన్నీ జరగడానికి, జరగకపోవడానికి కారణాలు ఉంటాయి. అనుకున్న ప్రకారం జరిగితే సంతోషం కలుగుతుంది. అది ఒకప్పుడు. ఒక చోట దొరక్కపోతే మరో సమయంలో మరో చోట లభ్యమవుతుంది. కాబట్టి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం విజ్ఞత. ప్రయత్నం, ప్రణాళిక, కృషి, పట్టుదల లేకుండా లక్ష్యాన్ని చేరుకోలేము. కొందరు సరైన వ్యూహరచన లేకుండా గాలిలో మెడలు కడుతుంటారు. వాటి వల్ల కించిత్ లాభం కూడా ఉండదు. నిజమైన విజయం సాధించాలంటే మన ఆలోచనలు సవ్యమైనవి, ధర్మబద్ధమైనవి అయి ఉండాలి. అలాగే మన మాట మంచిదై నలుదిశల శాంతిని, ఆహ్లాదాన్ని పంచాలి. మాటకు, చర్యకు మధ్య తేడా ఉండకూడదు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనము చెప్పినట్లు మనసు వినాలి అంటాడు గౌతమ బుద్ధుడు. మన విజయానికి అవరోధాలు కలిగించేవి మన ప్రతికూల ఆలోచనలే అని చెబుతారు అబ్దుల్ కలాం. రావణుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, హిరణ్యకశపుడు వీరంతా దురాలోచనల, దుష్కృత్యాల మూలంగానే నేలకూలారు. మనిషి తనను తాను ముందు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, తన సంకల్పాన్ని నమ్ముకోవాలి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా, కొనసాగించాలన్నా ఆయా రంగాలలో నిష్ణాతులైన పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. పూర్వం రాజుల దగ్గర ఋషి, పండితుడు, బుధుడు ఎవరో ఒకరు సలహాదారుగా ఉండేవాడు. దశరథుడు వశిష్ఠుడి సలహాలను అనుసరించేవాడు. చంద్రగుప్తుడు మహామేధావి అయిన చాణక్యుడి సూచనలు తూచా తప్పక పాటించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు మంత్రి తిమ్మరసు సలహా తీసుకుని జైతయాత్రలో విజయకేతనం ఎగరేశాడు. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పిందే నువ్వు వినాలనే ధోరణి పాలకుల్లో ఉంటే అది నిరంకుశ పాలన అవుతుంది. అటువంటి పాలనలో ప్రజలు సుఖశాంతులు పొందలేరు. అనుకున్నామని జరగవు అన్నీ అని ఒక కవి చెప్పినట్లు అన్నీ జరగకపోవడానికి అనుభవరాహిత్యం, అహంకారం, నిబద్ధత లేకపోవడం వంటివి కూడా కారణాలు కావచ్చు. మందర, శకుని లాంటి దుష్టుల దుర్బోధల వలలో పడితే కార్యభంగం, అప్రతిష్ట తప్పవు. సాఫల్యం కోసం ప్రత్యామ్నాయం అన్వేషించడం ప్రతిభావంతుడి లక్షణం. ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల్పమవుతుంది. పెరుగును ఎంతసేపు చిలికితే వెన్న వస్తుంది. అహం దహనమైనప్పుడే ఈ సహనం అలవడుతుంది. అందుకు ఆధ్యాత్మిక చింతనం అత్యంత ఆవశ్యకం. ఒత్తిడి అనేది నీటి మీద నాచు లాంటిది. దాన్ని తొలగిస్తే స్వచ్ఛ జలమనే శాంతిని పొందగలుగుతాం. అప్పుడు మనం అనుకున్నవన్నీ జరగడం లేదే అన్న దిగులే ఉండదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.